హాయ్ అండి అందరికీ. ఈ వీడియో వచ్చేసి మనము గురువులు అంటే మనము తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులతో సమానమండి. గురువులని అంతగా పూజిస్తాము. ఎందుకంటే ఈ విషయం చెప్తున్నాను. సికింద్రాబాద్ జూనియర్ కాలేజీలో ఒక పాప వైష్ణవి అనే అమ్మాయిని తను కాలేజీకి లేటుగా వస్తుందని ఎండలోనే 1 వరకు నిల్చోబెట్టిందంటండి. తన కంటే చాలామంది లేటుగా వచ్చారంట. వాళ్ళని ఎలౌ చేసి తినను మాత్రం ఎలౌ చేయలేదంట. ఎందుకు లేటుగా వచ్చావని ఇంకో టీచర్ అడిగితే ఇలా నాకు పీరియడ్స్ వచ్చాయి అని చెప్పిందంట. అలా చెప్పేసరికి ఏది చూపించు అన్నదంట. ఒక ఆడదైనా ఇలాంటి సెన్సిటివ్ విషయాలని ఒక లేడీ అయ్యుండి ఇలా అడగడం చాలా పెద్ద తప్పు కదండి. ఎంత ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు. ఈ జనరేషన్లో చాలామంది పిల్లలు మనం ఏదన్నా అంటే వాళ్ళ హార్ట్కి తీసుకుంటున్నారు, వాళ్ళ మైండ్లో పెట్టేసుకుంటున్నారు. ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? నువ్వు ఒక టీచర్ అయ్యుండి పిల్లలకి మంచి బాధ్యతగా ఉండాలి, పిల్లలకి మంచి మంచి విషయాలు చెప్పాలి. నువ్వు ఒక టీచర్ అయ్యుండి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? పాపం ఆ పాపకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంట. అంత స్ట్రెస్కి లోన్ అయిపోయింది, అంత ఇన్సల్ట్గా ఫీల్ అయింది. తను ఎండలో నిల్చొని హెడ్ఏక్గా ఉండి అవమానంగా ఫీల్ అయ్యి చాలాసేపు బెంచ్ మీద తల ఉంచుకొని లెసన్స్ కూడా వినకుండా అలానే ఉందంట. పాపం కదా అండి. ఎందుకు టీచర్స్ మీద ఇలాంటి టీచర్స్కి మాత్రం కంపల్సరీగా వారికి మాత్రం దేవుడు కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదండి. దేవుడు తప్పకుండా చూస్తాడు. ఆ పిల్లల తల్లిదండ్రులకు మాత్రం ఓదార్పునివ్వాలి. ఆ పాపకు మాత్రం ఆత్మశాంతి కలగాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుందామండి. ఎందుకంటే ఇలాంటి సమాజంలో మనం జీవిస్తున్నాము. మన పిల్లలకి కంపల్సరిగా కాలేజ్ నుంచి వచ్చినా స్కూల్స్ నుంచి వచ్చినా కానీ మనం కంపల్సరిగా పిల్లల్ని ఈరోజు ఏం జరిగింది ఏంటి అనేది పిల్లల్ని అడిగి మరీ తెలుసుకోవాలి. ఎవరితోటి ఎలా ఉండాలి, ప్రతి విషయాన్ని పిల్లలకి మనం నేర్పించాలండి. స్కూల్లో టీచర్లు అలాగే ఉన్నారు, మనం కూడా అలా ఉండొద్దు. టీచర్లు చూసుకుంటారులే అని వదిలేస్తే ఇలానే అవుతుంది కదండి. మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకునే బాధ్యత పేరెంట్స్గా మనకి బాధ్యత ఉంది కదండి. అవునా కాదా అనేది మీరు కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. ఇలాంటి రాక్షసులున్న సొసైటీలో మనం బ్రతుకుతున్నాము. అవునా కాదా కమెంట్ చేయండి.